నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ ఒక రహస్యం ఉన్నది. మొత్తం అమెరికాలో వందలాది హిందూ దేవాలయాలు ఉన్నాయి తెలుసా. అందులో అనేక అమెరికన్లు కట్టినవి ఉన్నాయి. నేను ఈ మధ్య కాలిఫోర్నియాలో కొందరు అమెరికన్లు కట్టిన హనుమంతుడి గుడి చూశాను. ఎంత సాధారణండి వాళ్ళ యోగ శాస్త్రం. అక్కడ ప్రవచనం చెప్తూ ఉంటే మన తెలుగు వాళ్ళే వస్తున్నారు అనుకుంటే అమెరికన్ వచ్చి కూర్చున్నాడు. వాడికి ఏమర్థమవుతుంది అనుకున్నాను నేను. మొదటి వరుసలో కూర్చున్నాడు, అదుగు బాధ. మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వింటే పర్వాలేదండి. ఏ వివిఐపీ గాడినో తెచ్చి కూర్చు పెడతాను, వాడు నిద్రపోతూ ఉంటాడు, వాడికి అర్థం కాదు, వాడు చిరాకు పడతాడు. అలాంటి భాష తెలియని వాడు వస్తే అంత బాధండి. అమెరికన్ కూర్చుని ఎలా కూర్చున్నాడు తెలుసా, పద్మాసనం వేసుకుని మఠం వేసుకుని ధ్యానముద్రలో కూర్చున్నాడు. గంటన్నర ప్రవచనంలో మళ్ళీ గంటన్నర అయ్యా కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు ధ్యానముద్రలో విన్నాడు ఆయన. నీకేమర్థమైందయ్యా అంటే, నా సంస్కృతం తెలుసండి, మీరు ఆడిన భాషలో సంస్కృతం బాగా ఉంది, అందుకు నాకు అర్థమైందని చెప్పాడు నాకు ఇంగ్లీష్లో. చూడండి ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ఇలా ఎందరో. మరొక చిత్రమైనది, అమెరికాలో హవాయి ద్వీపం ఒక ద్వీపం ఉంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద 12 అడుగుల దక్షిణామూర్తి విగ్రహం ఉందండి. ఇక్కడ నేను చూశాను. ఆ మర్రి చెట్టు ప్రక్క నుంచి వాలువయ్యునక నది ప్రవహిస్తోంది. నేను నదిని చూస్తూ ఉంటే మర్రి చెట్టు ఓడలు అక్కడ కనబడుతున్నాయి, అవి వేళ్ళు. ఆ వేళ్ల మధ్యలో ఏదో కనబడుతుంది. నేను అక్కడ వాడిని అడిగాను, ఒక అమెరికన్, ఏమిటి అది అని. స్వయంభూ గణపతి అండి, అందులో ఉద్భవించాడని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరం.